జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్రం చేతిలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా నల్గొండ బహిరంగ సభను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. బహిరంగ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు దేవరకద్ర మండలానికి సంబంధించినటువంటి వారు చేలో నల్గొండ సభకు వెళ్తున్నారు. వారితో మాట్లాడదాం. మరోసారి కేసీఆర్ జలసాధన ఉద్యమానికి పిలుపునియడం జరిగింది. ఈ పిలుపుని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతుల హక్కుల కోసం ఎట్లా కొట్లాడబోతారు? మరి దేవరకద్ర నియోజకవర్గం నుంచి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున నల్గొండ సభను జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరినాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. మరి అటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్ప కానీ గతంలో ఏం చేసినా ముఖ్యమంత్రి మీద అనవసరమైన నిందలు వేస్తూ మరి రైతాంగానికి పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లా కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ మన రైతులు ఏదైతే ఎత్తిపోతల పథకం కానీ, ఈ కృష్ణ రివర్ కానీ, మరి ఈ డ్యామ్ల పైన నీళ్ళు అనేది కేంద్రానికి కాకుండా రాష్ట్రానికి హక్కుంటే మనం ఎప్పుడు రైతులకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా మనం తూములు తెరుచుకోవచ్చు, లిఫ్ట్ ద్వారా చెరువులు నింపుకోవచ్చు, ఇక్కడ వలసలను కూడా నివారించవచ్చు. మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్రంలో పెడితే కేంద్రం నుంచి ఏ ఒక్క అనుమతి తీసుకోవాలన్నా కేంద్రం ద్వారా తీసుకోవాలి. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తీసుకునేది ఒక కేంద్రాని కోసం కాదు, మన తెలంగాణ హక్కులను కాపాడుకొని నీళ్లు, నిధులు, నియమాలతోటి మనం తెచ్చుకునే పోరాడు తెలంగాణని మరి ఇప్పుడు తీవ్రంగా ఈ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇచ్చిన గ్యారెంటీలను కూడా అమలు చేయకుండా మళ్ళీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఆ మాటనే ఊసిలేదు. కేవలం ప్రజలు మభ్యపెట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మేము గెలవాలనే ఆలోచనతో ఈ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం కాదు, రాష్ట్రంలో కాదు. రేవంత్ రెడ్డి గారు ఓకే మాయమాటలు తప్ప అభివృద్ధి చేత కాదు. ఇప్పుడైనా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు 2 నెలలు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అభ్యర్థుల్ని పాలమూరు నుంచి ఎవరు పెట్టినా టీఆర్ఎస్ అభ్యర్థిని పెద్ద మేయర్తో గెలిపించడానికి ప్రజలు, రైతులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదీ జలాల పంపకం విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లావాసిగా ఎటువంటి మార్పులు వచ్చాయి ఇరిగేషన్ పరంగా? ఇప్పుడు 2014 కంటే ముందు మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనకు చుక్కా నీళ్ళు లేదు. జూరాలకెళ్ళి మనం 2014 ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో ఆ రోజు నుంచి మేము కోయిల్సార్ నింపుకుంటున్నాం. ఈరోజు జూరాలలో నీళ్లు లేవు, కోయిల్సార్లు అడుగంటిపోయినాయి. రైతుల జీవితాలే ప్రశాంతంగా మారినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మైండ్ సెట్టే అది. ఎందుకంటే రైతులకు అన్యాయం చేస్తేనే వాళ్ళ కడుపులు నింపుతామనే ధోరణి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి అదే కేసీఆర్ గారు రైతు కడుపు చూసిండు తప్ప ఎవరు లీడర్లది కానీ వేరే బిజినెస్ పరంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, చేయలేదు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన జల సాధకుడు అంటేనే కేసీఆర్. ఈరోజు మళ్ళీ రైతులని కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాని కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, రంగారెడ్డి, హైదరాబాద్కు నీళ్ళు పోవాలంటే ఈరోజు మన కృష్ణాల అధికారం ఉంటేనే. మన కేఆర్ఎంబీకి అప్పయిపోవడం వల్ల మనం డ్రింకింగ్ వాటర్ కావాలనుకున్నా, వ్యవసాయానికి కావాలనుకున్నా, లిఫ్ట్ ద్వారా మనము పాలమూరు, రంగారెడ్డి నింపుకోవాలనుకున్నా కూడా కేంద్రం అనుమతి పొందాలి. కేంద్రంలో అనుమతి పొందాలంటే మన అక్కడ ఉన్న ఎంపీలు కానీ కొట్లాడే పరిస్థితి మనకి ఈరోజు కాంగ్రెస్కు లేదు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 2 నెలలు అయింది. 2 నెలల్లో వాళ్ళకి సంతకాలు పెట్టి వచ్చిండ్రు. దాని అర్థం అంటే కేంద్ర ప్రభుత్వాలు, జాతీయ పార్టీల చేతుల తెలంగాణ రాష్ట్రాలు కానీ పోయిందనుకో రాష్ట్రాల పరిస్థితి అధోగతి అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. నీళ్ళే కాదు, తెలంగాణ అన్యాయం జరిగిందంటే కేసీఆర్ గారు ముందుంటారు, ఆయన వెనుక మేము తప్పకుండా ఉంటాము. ఆయన ఏ పిలిపించినా కూడా మేము ఊరున చీమల దండలాగా కదిలి తెలంగాణ హక్కులని కానీ, తెలంగాణకు అన్యాయం జరుగుతున్న వాటర్ని కానీ మలుపుకోవడానికి కేసీఆర్ వెనుక ఉండి మేము కొట్టడానికి తయారున్నామని తెలియజేసుకు జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతూ ఉంది. ఈ పిలుపుని ఎట్లా చూస్తారు? అదే కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. వేల ఎకరాలు, 100ల ఎకరాలు కల్టివేషన్ అయ్యే పరిస్థితులు లేనిది ఈరోజు లక్షలాది ఎకరాలు ఈరోజు కల్టివేషన్కి తెచ్చిండు. ఈరోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఎలాంటి అవగాహన లేని అవగాహన రాయిత్యం, ఆయనకు ఏం తెలియక కూడా పోయి ఢిల్లీలో పోయి కేఆర్ఎన్బీ సంతకం పెట్టి వచ్చిండు. కేసీఆర్ గారు ఏ పిలిపించినా ఇప్పుడు ఈరోజు చలో నల్గొండ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ఆయన ఏ పిలిపించినా కూడా ఆయన వెంబడి వేలాదిగా మేము ఉండి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. పేమెంట్ తోటి ముఖ్యమంత్రి ఆయనకి ఏం తెలియదు, అవగాహన లేకుంటుంది. కాబట్టి సబ్జెక్ట్ ఉన్న ముఖ్యమంత్రిని మనం కోల్పోయినాం. ఆయన కూడా రేపు రాష్ట్ర హక్కుల కోసం ఆయన ఏ పిలిపించినా కూడా వేలాదిగా ఈరోజు ఏ విధంగా అయితే తల్లి వెళ్తున్నామో వేలాదిగా ఆయన ఎంబడి ఉండి తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునే విధంగా ముందుంటామని అవకాశం. కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చెలో నల్గొండ
సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. కేసీఆర్కి మద్దతుగా రైతులంతా కూడా ఏకమవుతున్నారు. కేసీఆర్ వెంట తరలి వెళ్ళి రాష్ట్ర హక్కులను సాధిస్తామని చెప్పి పాలమూరు జిల్లా రైతాంగం అంటూ ఉన్నారు.